క్రిమినల్ కేసుల్లో రేవంత్ నంబర్ 1. మొత్తం 89 కేసులతో ముఖ్యమంత్రుల్లో టాప్ ప్లేస్లో ఉన్నాడంట మనోడు. తాగుట్ల మనమే తెలంగాణ క్రిమినల్ కేసులలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి నెంబర్ 1. 19 క్రిమినల్ కేసులతో 4వ స్థానంలో చంద్రబాబు ఉన్నాడంట. సంపన్న సీఎంలలో డీకే శివకుమార్ ఫస్ట్ అయితే బాబు సెకండ్ అంట. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ నివేదిక వెల్లడించింది. దేశంలోనే ముఖ్యమంత్రుల్లో అత్యధిక క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ఆయనపై మొత్తం 89 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 72 కేసులు తీవ్రమైన ఐపీసీ సెక్షన్ల కింద నమోదయ్యాయి. హత్యాయత్నం, అల్లార్లు, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించిన సెక్షన్లు ఆయనపై నమోదయ్యాయి. ఉన్నదారా దాంట్లో ఉంది. చంద్రబాబు నాయుడు 19 క్రిమినల్ కేసులతో 4వ స్థానంలో నిలిచారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ విడుదల చేసిన తాజా విశ్లేషణలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తులో డీకే ఫస్ట్, మమతా లాస్ట్. దేశంలోని అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా కర్ణాటక సీఎం డీకే శివకుమార్ నిలిచారు. ఆయన ప్రకటించిన ఆస్తుల విలువ 1413 కోట్లు. ఏపీ సీఎం చంద్రబాబు 931 కోట్ల ప్రకటిత ఆస్తులతో 2వ స్థానంలో నిలిచారు. 648 కోట్ల ఆస్తులతో 3వ స్థానంలో తమిళనాడు సీఎం విజయ్ ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన ఆస్తుల విలువ 30 కోట్లే అంట. అయ్యో పాపం, 30 కోట్లే ఉన్నాయంట తెలంగాణ సీఎంకు. ఆ జాబితాలో ఆయన 8వ స్థానంలో నిలిచారు. దేశంలోనే దాదాపు 40% మంది ముఖ్యమంత్రులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు డిక్లేర్ చేశారు. అందులో తీవ్రమైన నేరారోపణ ఎదుర్కొంటున్న వారు 33% వరకు ఉన్నారని ఏఆర్ తెలిపింది. అత్యల్ప ఆస్తులున్న వారిలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 15 లక్షలే అంట పాపం. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా 55 లక్షలే చివరి స్థానంలో ఉన్నారంట. దేశంలోని సగటు ముఖ్యమంత్రి ఆస్తులు 52.59 కోట్లుగా ఉన్నది. ప్రజాస్వామ్యంలో పారదర్శకత పెంపొందించడమే ఈ నివేదిక ఉద్దేశం అని సంస్థ వెల్లడించింది. మొత్తం మీద టాప్ ప్లేస్లో మాత్రం ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ రేవంత్ రెడ్డి క్రిమినల్ కేసుల్లో 89 క్రిమినల్ కేసులు ఉన్నాయంట రేవంత్ రెడ్డి పైన. 89 క్రిమినల్ కేసులు. ఇక దీంట్లో ఆయన జెడ్పీటీసీ నుంచి, ఎమ్మెల్సీ నుంచి, ఎమ్మెల్యే నుంచి, ఎంపీ నుంచి, మళ్ళా ఎమ్మెల్యే అయింది కాబట్టి, మళ్ళీ సీఎం అయింది కాబట్టి, దీనికి బిఫోర్ అంతా పోరాటమే కాబట్టి ఆ పోరాటం ఎవడు చేస్తే వానిపైన కేసులు అవుతాయి. ఇదేం పెద్ద విషయం ఏం కాదు, పెద్ద అదేం కాదు. ఆయన ఏం పెద్ద క్రిమినల్ కాదు, ఎవరిని పొడిసి చంపలేదు. పోరాటం చేస్తే, ప్రభుత్వాలపై పోరాటం చేయడం, ప్రజల కోసం పోరాటం చేస్తే ఒకటి కాదు 100 కేసులు అవుతాయి. రేవంత్ రెడ్డి పైన 89 కేసులు ఉన్నాయి. బండి సంజయ్ పైన దాదాపు 107 కేసులు ఉన్నాయి. అట్లానే వీళ్ళేం దుర్మార్గులు కాదు. చాలామంది రౌడీలు రాజకీయ నేతలు అవుతున్నారు. వాళ్ళని పక్కన పెట్టాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇవన్నీ పెట్టుడు కేసులే. ఎవడైతే క్వశ్చన్ చేస్తాడో, ఎవడైతే క్వశ్చనింగ్ పవర్ ఉంటాడో వానిపైన క్రిమినల్ కేసులు నమోదవుతూ ఉంటాయి. మీరు చాలామందిని చూడవచ్చు. పెద్ద ఉరిగేదేం లేదు దీనికి. వీళ్ళు ఏం రాసుకొచ్చేలా చూద్దాం ఇక.